ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే సూపర్ ఫైన్, చాలా బాగున్నాం. మా తిరుపతి వ్లాగ్ అయితే చూసేయండి. రెడ్చర్ల టు తిరుమల తిరుపతి స్టార్ట్ అయిపోయినాం. చాలా లేట్ అయింది. మేము స్టార్ట్ అయ్యేసరికి మేఘాలన్నీ గుమ్మిగూడినాయి, వర్షం పడడానికి సిద్ధంగా ఉంది. అయినా సరే స్టార్ట్ అయిపోయినాం. జర్నీలో ఉన్నప్పుడు చాలా ఆకలి అవుతుంటుంది కదా, సో సగం దూరం వెళ్ళేస్తే మేమైతే లంచ్ కానించేసినాం. నాకైతే జర్నీ చేస్తే ఫుల్ క్రేవింగ్స్ ఉంటాయి, అబ్బా ఏం తినాలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. చాలా లెంతీ కదా, ఇక్కడ నుంచి నియర్లీ 550 దాకా ఉండొచ్చు మేబీ, చాలా దూరం. సో ఫైనల్లీ మేమైతే దగ్గరికి వచ్చేసినాం. నేను మొత్తం జర్నీయే కాకుండా కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేయాలనుకున్నా. జర్నీ ఒక్కటే అంటే మనకి చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో మేమైతే దగ్గరికి వచ్చేసినామండి. అండ్ ఇక్కడ ఒంటిమిట్ట రామాయణం టెంపుల్ తెలుసా మీకు? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దీని స్టోరీ. నేను మీకు మళ్ళీ తర్వాత సపరేట్గా జస్ట్ ఒంటిమిట్ట రామాయణం స్టోరీ పెడతానండి. చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ రామయ్య ఒక్కరే ఉంటారు, సీతమ్మ ఉండదు. అండ్ మాకు నైట్ అయిందండి గుట్టకు వచ్చేసరికి, తిరుమల దగ్గరికి వచ్చేసరికి. కార్లో వెళ్తుండగా పక్కన తిరుపతి వ్యూ చూస్తే ఎంత బాగుంటుంది చూడండి, అసలు చాలా బాగా అనిపించింది. మేము గుట్టం పైన ఉన్నాం, వెళ్తున్నాం పైకి. సూపర్ ఉంది అసలు. అండ్ ఇక్కడ సైడ్ నుంచి అయితే కాలినడకన వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కింది నుంచి రేణిగుంట నుంచి పైకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి సపరేట్గా సైడ్ వే ఉంటుంది. అండ్ మా జర్నీ కంప్లీట్ అయిన తర్వాత, కష్టాల తర్వాత జర్నీ ఫినిష్ చేసేసుకొని మా రూమ్స్కి అయితే వచ్చేసినాం. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, పీస్ఫుల్ ఉంది. అసలు తిరుపతిలో ఇంట్రెస్టింగ్ ఏంటి అబ్బా అంటే ఆ నేచరే కదా, ప్లెజెంట్ నేచర్, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా దర్శనంకి టైం అవుతుందని మా వాళ్ళు వచ్చి వెంటనే గుండ్లు కొట్టించుకుంటున్నారు. అయిపోయింది. అండ్ నెక్స్ట్ అప్పుడే ఇంకా మాకు టైం లేకుండే, సో త్వరగా వెళ్ళేసి మా వాళ్ళనైతే దర్శనంకి డ్రాప్ చేసేసినాం. వాళ్ళకి కొంచెం టైమింగ్స్ డిఫరెన్స్ ఉండే, సో ఫస్ట్ వాళ్ళకు ఉండే. వాళ్ళనైతే దర్శనం దగ్గరికి డ్రాప్ చేయడానికి నేను మా వారు వెళ్ళినాం. వాళ్ళకి కొంచెం టైమింగ్స్ డిఫరెన్స్ కాబట్టి వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత మేము కాసేపు అక్కడే ఉన్నాం. అండ్ వాళ్ళని లోపలికి పంపించేంత వరకు అక్కడే ఎదురు చూస్తున్నాం వాళ్ళు వెళ్ళారా లేదా అనేసి. అండ్ అక్కడైతే అసలు చెట్లు, ఆ నేచరే పీస్ఫుల్గా చాలా బాగుంటుంది కదా. తిరుపతి అంటేనే నాకు తెలిసి ఆ నేచర్కే చాలా మంది పీస్ఫుల్ మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది. ఆ నేచర్ వల్లే కదా మనం అక్కడ డిఫరెన్సెస్ ఎంత ఉందో అనిపిస్తుంటుంది. ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి మా వారైతే ఇంక కాఫీ కోసం వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కూడా రెడీ అయిపోయినాం, దర్శనంకి టైం అవుతుందనేసి. అమ్మ, తమ్ముడు, నాన్న వీళ్ళు ముగ్గురైతే ఫస్ట్ వెళ్ళిపోయారు దర్శనంకి. అండ్ కొంచెం టైం ఉంది కదా అనేసి వాళ్ళనైతే కొన్ని క్లిక్స్ తీసిన. ఆ తర్వాత మాకు ఇంకా చాలా టైం ఉండే, నేను మా వారు కొన్ని ఫొటోస్ దిగేసినాం. అస్తమానం దిగలేం కదా, ఉన్న ఒకేషన్లో కొన్ని క్లిప్స్ అన్న యాడ్ చేసుకోవాలి, అవే మెమరీస్కి ఉంటాయి కదా అనేసి కొన్ని ఫొటోస్ దిగేసినాం. చాలా పీస్ఫుల్ అనిపించింది. మాకైతే మా కాస్ట్యూమ్స్ భలే నచ్చాయి, కోఇన్సిడెన్స్, కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. చాలా రష్ ఉన్నారు. మధ్యలో అయితే ఇలా అమ్మ నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము కాసేపు అక్కడే కూర్చున్నామని చెప్పిన కదా, అప్పుడే ఈ విధంగా స్వామివారిని బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఆ రోజు ఏదో స్పెషల్ డే ఉండే సంథింగ్, సో గుడంతా కడిగి స్వామివారిని బయటికి తీసుకొచ్చి అంత పూజ చేసేసరికి చాలా టైం పట్టింది. దర్శనంకి అయితే టూ మచ్ లేట్ అయింది ఆ రోజు. టికెట్స్ ఉన్న వాళ్ళకే చాలా లేట్ అయింది, అంటే ఫ్రీ దర్శనం ఉన్న వాళ్ళకి టూ మచ్ లేట్ అండి. సో మీరు ఎప్పుడే వెళ్ళాలి అనుకున్నా బెస్ట్ అడ్వైస్ టికెట్స్ తీసుకునే వెళ్ళండి, ముందు టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ మీ స్టోరీ తెలుసా మీకు ఇది? అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయ్యారు అనేది తెలిస్తే నాకు కామెంట్ చేయండి, తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా. అండ్ అక్కడే పక్కన వరహస్వామి ఉంటారు కదా, ఎప్పుడే అయినా తిరుపతిని దర్శించే ముందు వరహస్వామిని పూజ చేసేసుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి.
అని చాలామందికి తెలుసు, తెలియని వారికి చెప్తున్నా. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది మాది, వచ్చేసినాం. అండ్ మళ్ళీ రెడీ అవుతున్నాం, చుట్టుపక్కల ప్లేసెస్ని విజిట్ అవ్వాలి కదా. టైం లేదు మాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్లేసెస్ ఉంది తిరిగేది అని స్పీడ్గా స్టార్ట్ అయిపోయినాం. అండ్ మధ్యలో వెళ్తుంటే మామిడికాయలు మస్తు టెంప్ట్ చేస్తున్నాయి, తీసుకున్నాం. చాలా టేస్ట్ ఉన్నాయి, కానీ తిరుపతిలో ఒక్కటి అబ్జర్వ్ చేస్తే చాలా కాస్ట్లీ అండి ఏది తీసుకున్నా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ మనం ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా ఇక్కడ వాటర్స్ ఉంటాయి కదా, వెళ్ళి కొంచెం వాటర్ నెత్తి మీద చల్లుకున్నా మనం చేసిన పాపాలు పోతాయని అందరి నమ్మకం. మా వాళ్ళైతే సెంటిమెంట్గా ఫీల్ అవుతారు, కంపల్సరీ వెళ్ళి చేస్తాం. ఇక్కడ కింద అమ్మవారు ఉంటారు, కాకపోతే గేట్స్ క్లోజ్ చేసి ఉన్నారు. కిందికి నేను చూపిస్తున్నా మెట్లు, ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు కానీ అలో లేదు. సో ఇటు నుంచి ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంటారు, దర్శనం చేసేసుకొని మేమైతే బ్యాక్ వచ్చేసినాం. నేను కూడా వెళ్ళి నీళ్ళు గుమ్మరించుకుంటున్నా కొన్నీ, ఏమన్నా తెలియక చేసిన పాపాలుంటే తీసుకెళ్ళవయ్యా అనేసి. నెక్స్ట్ వచ్చేసి జాబిలి అంటున్నా, జాపలి హనుమాన్ కదా, తెలుసు మీ అందరికీ. అండ్ చాలా అంటే చాలా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది, ఎందుకంటే పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. అండ్ జనాలు అయితే టూ మచ్ రష్, అబ్బా అసలు దొబ్బేస్తున్నారు. ఈ వే నేను ఎందుకు చూపిస్తున్నానో తెలుసా మీకు? డైరెక్ట్ తిరుమల నుంచి ఇక్కడ హనుమంతుని దగ్గరకి రానికి షార్ట్ కట్ వే ఇది. పూర్వకాలంలో మన పెద్దలు యూజ్ చేసేటోళ్ళు, మేబీ కొందరు కూడా ఇప్పుడు యూజ్ చేస్తుండొచ్చు కానీ తక్కువ. ఇవే నాకు మా నాన్న చూపించారు, ఎందుకంటే మా తాతయ్య ప్రతిసారి అటు నుంచో వచ్చేవాళ్ళంట. అండ్ ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ మా ఆయన్నే మోస్తున్నారు, చీర హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం కదా మనం ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. సో హెల్ప్ చేస్తున్నారు, మోయడం అని కాదు అని నేను అనుకుంటా. ఒకరికొకరు హెల్ప్ చేస్తేనే కదా ఈచ్ అదర్కి ఉండే బాండింగ్ పెరిగేది. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమంతుని టెంపుల్ చాలా బాగుంటుంది, లోపలికైతే వీడియోకి అలా ఉండదు, సో నేను బయట నుంచి తీసుకుంటున్నా. ఇక్కడ చాలామంది కైన్స్ ఆంజనేయ స్వామికి అయితే ఈ విధంగా మనం పెట్టిన కాయిన్ ఉంటుందా ఉండదా, ఎంతవరకు నిలబడుతుంది అని టెస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ నమ్మకం. అండ్ అదృష్టం కూడా అనొచ్చు, ఉంటే అదృష్టం అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం చాలా ఉంటుంది. అవ్వాలి కదా, కష్టపడి ఇష్టంగా అనుకుంటే ఏదైనా అవుతుంది అని నా నమ్మకం. ఎన్ని చేసినా ఎంత పెట్టినా అయ్యే టైంకే అవుతాయి ఏవన్నా, అవునా? సో అంతవరకు డిసప్పాయింట్ కాకుండా మనం చేసే పనిలో మనం చేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ చిన్న చిన్న మెమరీస్ని క్యాప్చర్ చేయడమే కదా మనకున్నది. అండ్ కాస్త టైం దొరికితే మేమైతే ఫొటోస్ వీడియోస్ అంటూ ఉంటాం ఎప్పుడు. ఇక్కడ కోరిక నెరవేరాలని ఈ విధంగా రాళ్ళని అయితే అమరుస్తున్నాం. నా కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి ఆ రాళ్ళని నేనే తీసేస్తా అని మొక్కుకోవాలంట. ఒకవేళ మన కోరిక తీరిన తర్వాత ఆ రాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా, అప్పుడే అది నిజమైందని. అండ్ మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఆకలి అవుతుందని డాబా దగ్గర ఆపేసి ఈ విధంగా అయితే డిన్నర్ లైట్గా చేయాలి అంటారు కానీ ఘోరంగా ఆకలి మీద తిన్నామని హెవీగా